ఇవ్వడం బాగుంది కదా. బాగుంది. బ్లౌజ్ వల్ల లుక్ వచ్చింది ఆ శారీకి. నీకు విషయం తెలుసా, నేను కట్టుకున్న గోల్డ్ కలర్ శారీ ఉంది కదా ఇవాళ, దానికి కూడా అదే బ్లౌజ్. ఎందుకే నా పాటికి నేనేదో బ్లౌజ్ చేసుకున్నాను, అది బాగా వచ్చిందని మురిసిపోతుంటే నాకు లేనిపోయిన ఐడియాలన్నీ నా బుర్రలోకి జొప్పించి నాకు రాని ఐడియాలను రప్పించి ఇప్పుడు ఆ చీర కావాలని అనిపించేలాగా చేసి మళ్ళీ నేనే అడిగానంటాను. నా పాటికి నేనేదో ఒక బ్లౌజ్ చీరనని. అలా కాదు, ఉదయం చూస్తే నాకు ఆ ఐడియా రాకపోయేది. ఇప్పుడు నీ ముష్టి అవతారం ఓన్లీ ఒక మంచి చీర ఏదన్నా ఇద్దాము, లేకపోతే చీర. అవునమ్మా, సేమ్ బ్లూ అమ్మా. అయితే సరే జాగ్రత్త పడితే సూట్ కేసులో పెట్టేసుకుంటాను. మళ్ళీ జాతీయం ఇంతమంది ఉండగా, ఇంత గోల్ చేస్తుండగా, పక్కన పిల్లలు అలర్ట్ చేస్తున్నారు, మేము అలర్ట్ చేస్తున్నాం, అంత చేస్తుంది. మా బాబాయ్ చూసారా, ధ్యాన ముద్రలో ఉన్నాడు. తపస్సు చేసుకునే వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత ప్రశాంతంగా ఇంత గోల్లో, ఇంత హడావిడిలో పక్కన ఉన్నారు ఇద్దరును. చాలా గప్చిక్కున్నారే. ఆడేదో పాట ఏదో చూస్తున్నారు, ఏదో ఆడుతున్నారు. ఎంత గోల్ ఉన్నా బాబాయ్ చూడు, ధ్యానం చేస్తున్నాడు. మా ధ్యానం అంటే పడుకునే పక్క అవసరం లేదు, పెట్టుకునే మెత్త అవసరం లేదు. ఓ భంగిం పెట్టి నిద్రపోతున్నాడు. ధ్యాన ముద్ర. అలసిపోయాడు, బోల్డ్ పని కదా. ఏంట్రా మధ్యలో ఏమిట్రే సరే బట్టలు వేసుకోవాలి మనం. బేబీ అందరూ వచ్చారుగా, అందరు వచ్చారు. తక్కువ చూస్తారు, నన్ను కూడా ఇలా చాలా తక్కువ చూస్తారు. ఎక్కడే చూసేయండి డబల్ ఎవరు పోల్చుకోవట్లేదు పాప. మీ అమ్మగారిని పిలుచుకురా. బేబీ గారిని ఎవరో కేకేస్తున్నారంట చూడండి. వెళ్ళిపోయింది, చీర మార్చేసుకుంటది, మళ్ళీ నెక్స్ట్ నైట్ లో అవుతుంది వస్తుంది. అప్పటి వరకు బేబక్క మళ్ళీ నైట్ వేసిన తర్వాత నేను ఇదే డ్రెస్ లో ఉంటా. నేనేమన్నా ఇచ్చానేంటి? కారు మన తన్నిలా తీసి చూసాను, అన్ని ఇలా ఒకటే ఇలా ఉన్నాయి, అదే డ్రమ్ లా ఉంటాయి. ఇదైతే కొంచెం ఏదో కట్టుకునేలా ఇలా ఫ్రాక్ లా ఉంది కదా, క్యూట్ గా లేనా? కాదే మిమ్మల్ని పోల్చుకోలేదు. ఇందాకే పట్టు కట్టుకుని నగలు పెట్టుకొని ఇప్పుడు ఇలా మీరా మిమ్మల్ని పోల్చుకోలేదు. కాదే ఇందాక అమ్మమ్మ అత్తయ్యే దాని డ్రెస్ కావాలన్నా ఇది సరిపోద్ది. ఏం లేదు ఇంకోటి ఉందే. కాదు ఉంది, కొత్తది ఉంది. అది బాగా ట్రెండ్ అవుతుంది మేడం, మనం కూడా ట్రెండ్ అవుదాం. ట్రెండ్ బాగా అవుదాం.
వీడియో కాల్ చూసారు కదా, ఇవాళ ఫోటో పంపించాను నేను పిల్లలు, దాన్ని మా ఆయన రియాక్ట్ కూడా అయ్యారు. ఎలాగా ఇది పంపించాలండి మొత్తం రెడీ అయ్యి పిల్లలతో దిగి ఫోటో పంపిస్తే మా ఆయన రియాక్ట్ అయ్యారు. ఏమని ఏమని సినిమా చూసారా మీరు? వేసుకోరు ఇండియా వరల్డ్ కప్ విన్ అయితే ఎలా సెలబ్రేట్ చేస్తున్నారంటే ఫోటో పంపిస్తే రెడీయా? ఇప్పుడు మనం బాబాయ్ కేక్ కటింగ్ రెడీ అవుతాం. అత్తలు కూడా రెడీ. ఓ కాట చీర కట్టుకున్నా. అవును, మీరిద్దరేంటి ఇంత హెవీగా డ్రెస్ వేయించారు? మొత్తం మడత్తో పట్టు చీర, బుజ్జంతో పట్టు చీర కదా. అర్రే దేవుడా, ఉప్పాడ పట్టు, కంజీవరం పట్టు అని నువ్వేది నువ్వెళ్ళమ్మా. మా అమ్మ చూడండి పాప తెలియక కాటన్ చీర. నాకేం తెలుసు పట్టు చీరలు కడతారని. కాదు మీ అమ్మతో ఏ చీర తెచ్చుకున్నాను చూడు. ఏంటి వీడియో లేదా? పుసుక్కుని ఎక్కువ రెడీ అయిపోయినా వీడియో లేదా అంట. ఉంది ఉంది వీడియో ఉంది. మిమ్మల్ని ఎవరిని తక్కువ తయారైతే అదే ఇప్పుడు నువ్వేదో మా వాళ్ళు కాటన్ చీర కట్టుకొని ఉన్నట్టున్నావు. ఎంతకీ రావట్లేదు అనుకుంటే మీరు పట్టు చీరలు సింగరిస్తున్నారమ్మా. ముడి కూడా వేసుకోలేదా? బర్త్డే పార్టీ అని ముడి. అసలు ఎన్ని రకాల జుట్లు పెడతారమ్మా. వెనక్కి తిరిగి ఒకసారి అసలు ఓ పుష్పగుచ్చాలు లేకుండా అసలు ముళ్ళు బళ్ళు జళ్ళు ఏవి ఉండవు అనుకోండి. ఓకే, అంత రెడీయా మరి? చూడు ఇది కట్నా మన సబ్స్క్రైబర్ తెచ్చి ఇచ్చారు అనమాట. మొత్తానికి మార్చావా అమ్మా? ఇదిగోండి ఇదిగోండి ఈ చీర కట్టింది. ఇది మన ఫ్యామిలీ మెంబర్ ఇచ్చారండి. వారి పేరు గుర్తు రావట్లా. గుంటూరు నుంచి వచ్చారు. కామెంట్ కూడా పెట్టారు, అమ్మ నేను ఇక్కత రెడ్ శారీ ఇచ్చాను కట్టండి అమ్మా అని అన్నారు. ఏమంటే మీరు ఇచ్చిన చీర కట్టానండి. బాగుందా? బాగుంది. వారి అబ్బాయి ఆవిడ వచ్చారు అనమాట ఇంటికి. ఓకే, మీరు కామెంట్ లో చూడండి, కామెంట్ లో పెట్టండి మీ శారీని కట్టాను గుర్తుపట్టారా? చాలా బాగున్నదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇక్కత్ కాటన్ అండి. చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఇక్కత్ కాటన్ తెలుసుకోదండి. ఓకే, అద్దంలో నేను కూడా కనిపించేస్తున్నాను. నేను మీకు ఫుల్ చూపిస్తానులేండి. నేను గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను, మా చెల్లి తెచ్చింది. సేమ్ అదే బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది. ఇదిగోండి చెల్లి బ్లూ డ్రెస్ వేసుకుంది. ఫుల్ షేర్ చేస్తాం. అవును, మేమంతా గ్రీన్. నేను నా కొడుకులు ముగ్గురు కలిసి అందరం గ్రీన్స్. చూపిస్తాను ఉండండి. ఇదిగోండి మా చెల్లి ఇలా రెడీ అయింది. ఇది తీసుకున్న కొత్త డ్రెస్. మొత్తం ఇలాగంతా వర్క్ వస్తుంది అన్నమాట. ఇక్కడ అంతా వర్క్ వచ్చింది. చున్నీ పైన ఏమో హ్యాండ్ ప్రింట్, మొత్తం పెయింటెడ్ వచ్చింది. ఇట్లా బాగుంది. ఇది మా చెల్లి డ్రెస్. నాకు చూపిస్తాను ఉండండి. నా కోసం ఈ డ్రెస్ తెచ్చింది కదండి, అదే వేసుకున్నాం అన్నమాట. ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నామని. అంతా వర్క్ వచ్చింది, పెయింట్ వచ్చింది అన్నమాట. చాలా డీసెంట్ గా ఉంది. హ్యాండ్ కూడా కింద వర్క్ వచ్చింది. ఇదిగోండి ఇద్దరం సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాము. మా చెల్లి నా కోసం ఈ డ్రెస్ తెచ్చింది. తను ఆర్డర్ చేసుకుంది, నాకు ఆర్డర్ పెట్టింది అనమాట. సేమే కలర్ డిఫరెన్స్ లో. ఈ డ్రెస్ లాగా తెప్పించావే? రాహా వార్డ్రోబ్ అని. రాహా వార్డ్రోబ్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేసింది. చూసారు కదా, చాలా డీసెంట్ డ్రెస్సెస్ కోసం చూసినట్లయితే మీరు డెఫినెట్ గా వాళ్ళ కలెక్షన్ ఒకసారి చెక్ చేయొచ్చు. ఎందుకంటే నా కోసం కూడా తెచ్చింది. చాలా బాగున్నాయి డ్రెస్సెస్, చాలా డీసెంట్ ఉన్నాయి అండ్ కంప్లీట్ పార్టీ వేర్. ఈ డ్రెస్ ప్రైస్ అంటే 1950 అంటే ఈ ప్రైస్. పిల్లలు ముగ్గురు ఇట్లా రెడీ అయ్యారు. సేమ్ షర్ట్స్ వేసుకున్నారు. ప్యాంట్స్ కొంచెం షేడ్ చేంజ్. అందరూ జీన్స్ వేసుకుని ఇలాగా బాగున్నారా? లేదు, కొన్నాను జూడియోలో. ఇదిగోండి బాబాయ్ కోసం తెప్పించిన కేక్.
హ్యాపీ బర్త్డే బాబాయ్. మన యూనివర్సల్ బాబాయ్ కాబట్టి అందరికీ బాబాయ్ కాబట్టి బాబాయ్ అనే రాయించేసాం అనమాట. ఎగ్లెస్ కేక్ తెప్పించాము. ఓకే, మన బాబాయ్ రెడీ అయితే మన కేకు రెడీయే. కేక్ కటింగ్ చేసేద్దాం రండి. కేక్ వచ్చేసింది. బాబాయ్, యూనివర్సల్ బాబాయ్. ఏడి బాబాయ్? అదే ఇగో బాబాయ్, ఇగో ముందు మీ ఇద్దరు అక్కలో కలిపి మీ తమ్ముడిని తెచ్చి పీటల మీద కూర్చోబెట్టండి. పీట మీద అంటే ఆ పీటకు పక్కన అని. అయితే నువ్వు కూర్చుని పీట ఇచ్చేయి. ఇచ్చేసి కూర్చోబెట్టి ఇచ్చే వాటోకలు ఇటోకలు వచ్చి కూర్చోబెట్టి. ఓ వదినమ్మ, నువ్వు కూడా పట్టేసుకుని మేము మరిది కూర్చోబెట్టాయి. అలా వద్దా, అదా కూర్చో. అటు పెట్టండి, అందరూ కిందే కూర్చోవాలి. రాముడికి ఎంత భక్తిగా కింద కూర్చొని ఎంత భక్తిగా పూజ చేశారో అలాగా. ఆల్రెడీ చెప్పా ఎగ్లెస్ కేక్. అందరు నుంచున్నారా? నేనే కదా రావాలి. వచ్చేస్తున్నాను. వెయిట్, కరెక్ట్ గా అక్కడికి వస్తాను. కరెక్ట్ గా నిన్ను కవర్ చేసేస్తా వచ్చి. నాకు మనత్తి దగ్గరే కావాలి. ఎందుకు ఎందుకు అలిగిందా? ఓహో, అంటే ఇప్పటిదాకా నా కోసం ఏం చేసావు? మచ్చుకు 2 వదులు. ఆకేసింది. ఓహో, అబ్బా అసలు నిన్న అస్సలు కవర్ చేయి, నుంచి కూడా కవర్ చేయదు. అమ్మో బాగానే కొట్టావు. బర్త్డే బాబాయ్ చెప్పు. వెరీ గుడ్. ఇప్పుడు సాంగ్ పాడదామా? బర్త్డే సాంగ్ పాడదామా? హ్యాపీ బర్త్డే టు యూ అని మీకు వచ్చా? పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ బాబాయ్, హ్యాపీ బర్త్డే టు యూ. బాగుందా? పట్టుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా బాబాయ్ని బాబాయ్ అనే సంబోధిస్తారండి. సో అలాగే యూనివర్సల్ బాబాయ్ అయిపోయాడు కదా. సో మా బాబాయ్కి మీ అందరి తరపున విషెస్ మేము కన్వే చేస్తాం, కానీ మీ అందరి బ్లెస్సింగ్స్ మా బాబాయ్ పైన తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ బర్త్డే వ్లాగ్ అయితే మీరు బాబాయ్ ఛానల్లో చూసే ఉంటారు, గోదావరి వైబ్స్ లో. చూడకపోతే ఒకసారి చెక్ చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.